ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అజగర పర్వం తర్వాత మనం మార్కండేయ సమాస్యా పర్వ అనే అనుపర్వను కూడా ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా పాండవులందరూ కూడా ద్వైతవనాన్ని అలాగే సరస్వతి నదిని కూడా దాటి వారందరూ కూడా కామ్యక వనాన్ని ప్రవేశించారు అనే ఇతివృత్తాన్ని తెలుసుకున్నాం. అదే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు 183వ అధ్యాయంలో తెలుపుతూ వైశంపాయన ఉవాచ కామ్యకం ప్రాప్య కౌరవ్య యుధిష్ఠిర పురోగమాః కృత ఆతిథ్యా మునిగణైః నిషేధు సహ కృష్ణయా. యుధిష్ఠిరుడే మొదలైన వారందరూ కూడా కామ్యక వనానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, తపస్సు చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో మునులు, వారందరూ కూడా వచ్చి వీరికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ద్రౌపదీ దేవి సహితంగా పాండవులందరూ కూడా వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారందరూ కూడా అక్కడే సుఖంగా ఉన్నారు. తతస్థాన్ పరివిశ్వస్తాన్ వసతః పాండునందనాన్ బ్రాహ్మణా బహవస్తత్ర సమంతాత్ పర్యవారయన్. పాండవుల పైన ప్రజలందరూ కూడా చాలా అధికమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉండేవారు, క్షమాది సద్గుణాలు కలిగిన వారు కాబట్టి అటువంటి పరివిశ్వస్తాన్ విశ్వాసాన్ని పొందగలిగిన వారు అనగా విశ్వాసానికి అర్హులైనటువంటి ఆ పాండునందనులైన ధర్మరాజు ప్రభుదులు వచ్చిన విషయాన్ని తెలిసిన అనేక మునులు, బ్రాహ్మణులు అలాగే పౌరజనులు వీరందరూ కూడా వచ్చి వారిని చుట్టుముట్టారు. వీరిని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సజ్జనులు వస్తే వారిని దర్శించుకోవాలనే గొప్ప సంకల్పంతో వారందరూ కూడా వచ్చి దర్శిస్తూ ఉన్నారు. అథాబ్రవీద్విజః కశ్చిత్ అర్జునస్య ప్రియస్సఖా సయేష్యతి మహాబాహుః వశీ శౌరిరుధారధీః. అప్పుడు ఆ మునులలో ఒక్కడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, అర్జుని ప్రియసఖుడైన అలాగే మహాపరాక్రమాన్ని కలిగినటువంటి వాడు శౌరి అనగా శ్రీకృష్ణ పరమాత్మ, ఉదారధీహి విశాలమైనటువంటి దృక్పథం కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ స ఏష్యతి తొందరలోనే ఇక్కడికి చేరుకోబోతున్నాడు. ఎందుకు అంటే విదితాహ్య హరేర్యూయం ఇహాయాతాః కురుద్వహాః సదాహి దర్శనాకాంక్షి శ్రేయోన్వేషీ చ ఓ హరిః. మీకందరికి కూడా తెలిసిన విషయమే. పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళాలని కృష్ణ పరమాత్మ అనుకుంటూ ఉంటాడు. మీరు ఇక్కడికి వచ్చే విషయం తెలుసు కాబట్టే కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. ఎందుకంటే సదాహి దర్శనాకాంక్షి ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసుకోవాలనే అనుకుంటూ ఉంటాడు కాబట్టి. అలాగే శ్రేయోన్వేషి మీకు ఎలా శ్రేయస్సు చేకూర్చాలనే తపన కలిగిన వాడు ఆ హరి పరమాత్మ శ్రీకృష్ణుడు ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. బహువత్సర జీవీ చ మార్కండేయో మహాతపాః స్వాధ్యాయ తపసాయుక్తః క్షిప్రం యుష్మాన్ సమేష్యతి. కృష్ణ పరమాత్మతోనే బహువత్సర జీవి, ఎన్నో సంవత్సరాల నుండి కూడా జీవించి ఉన్నటువంటి మహాతపస్సంపన్నుడైనటువంటి స్వాధ్యాయము తపస్సులో అధికమైనటువంటి ఆసక్తి కలిగిన మార్కండేయ మహర్షి గారు కూడా మిమ్మల్ని చేరుకోబోతున్నారు. మీరు వారిని కూడా దర్శించుకోబోతున్నారు. తథైవ భ్రువతస్తస్య ప్రత్యదృశ్యత కేశవః శైబ్య సుగ్రీవయుక్తేన రథేన రథినాంవరః. ఈ విధంగా అక్కడ చేరిన మునులతో ధర్మరాజ ప్రభుతులు మాట్లాడే సందర్భంలోనే కృష్ణ పరమాత్మ వచ్చాడు. వచ్చిన పరమాత్మ ఎలా వచ్చాడుంటే శైబ్య సుగ్రీవయుక్తేన రథేన, శైబ్యము సుగ్రీవము అనే 2 గుర్రాలతో పూంచబడిన రథాన్ని అధిరోహించి పరమాత్మ అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు పరమాత్మ? మఘవానివ పౌలోమ్య సహిత సత్యభామయ ఉపాయా దేవకీ పుత్రః దిదృక్షుః కురు సత్తమాన్. ఏ విధంగా అయితే పౌలోమి అనగా శచీదేవితో కలిసినటువంటి
దేవేంద్రుడు ఎంత శోభతో అయితే ఉంటాడో అదేవిధంగా తన సతి అయినటువంటి సత్యభామతో పరమాత్మ వచ్చాడు. దేవకీ పుత్రుడైనటువంటి ఆ పరమాత్మ ఆ కురుసత్తమాన్ దిదృక్షు, పాండవులను చూడాలనే కోరికతో పరమాత్మ అక్కడికి వచ్చాడు సత్యభామ సహితుడై. అవతీర్య రథాత్ కృష్ణ ధర్మరాజం యథావిధి వవందే ముదితో ధీమాన్ బీవం చ బలినాం వరం. పరమాత్మ రథం నుండి కిందికి దిగాడు. దిగిన తర్వాత ధర్మరాజుకి నమస్కరించాడు. వయస్సులో ధర్మరాజే పెద్దవాడు. వవందే ముదిత ధీమాన్ భీమం చ బలినాం వరం. అలాగే భీముడికి కూడా వవందే తను నమస్కరించాడు. భీముడి కన్నా కూడా వయస్సులో గొప్పవాడు పెద్దవాడుని కొన్ని శాస్త్రాలు బట్టి తెలుస్తుంది కాబట్టి అతనికి నమస్కరించాడు. ఎక్కడా కూడా వీరు వారికి నమస్కరించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరమాత్మ కూడా తను అన్ని లోకాలకి అధిపతి అయినప్పటికీ కూడా తనకన్నా వయస్సులో కానీ జ్ఞానంలో కానీ పెద్దవారిని వస్తే చాలు. పరమాత్మ కన్నా పెద్దవారు ఎవరూ లేరు వయస్సులో కానీ జ్ఞానంలో కానీ. ఆది పురుషుడని పరమాత్మనే మనం పిలుస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ కన్నా పెద్దవాడు వయస్సులో ఎవరు లేరు. ఇక ప్రపంచంలో ఉండే అన్ని విషయాలను తెలిసినవాడు పరమాత్మ ఒక్కడే. అన్ని విషయాలను వేరే ఎవరైనా తెలుసుకోవచ్చు. పరమాత్మ గురించి కూడా తన గురించి తనే పూర్తిగా తెలుసుకున్నవాడు కాబట్టి పరమాత్మ ఒక్కడే సర్వజ్ఞుడు. కాబట్టి పరమాత్మ కన్నా వయస్సులో కానీ జ్ఞానంలో కానీ పెద్దవారు లేరు. కానీ వ్యవహారంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ చక్కగా చూపిస్తున్నాడు. తనకన్నా వయస్సులో పెద్దవారైనటువంటి ధర్మరాజుకు భీముడికి పరమాత్మ నమస్కరించాడు. కానీ ధర్మరాజు ప్రభుతులు ఎలా ఉన్నారంటే ఒక గ్రంథంలో చెబుతారు, స్వామిత్వేన సుహృత్వేన. ఎప్పుడు కూడా కృష్ణుడు మాకన్నా చిన్నవాడు మాకు నమస్కరించాడు అనే అహంభావం ఎక్కడ కూడా లేదు పాండవులకు. వారెప్పుడు కూడా కృష్ణుడిని స్వామి అని పిలిచేవారట. అనగా నీవు నాకన్నా గొప్పవాడివయ్యా, అన్ని లోకాలకు అధిపతి నీవే అనే ఒక గొప్ప భావనతో ఉండేవారు పాండవులు. తర్వాత పూజయామాస ధౌమ్యం చ యమాభ్యామభివాదితః పరిష్వజ్య గుడాకేశం ద్రౌపదీం పర్యసాంత్వయత్. తదుపరి కృష్ణ పరమాత్మ ధౌమ్యాచార్యుల వారికి తను సత్కరించాడు. తర్వాత యమాభ్యాం అభివందిత, తనకన్నా చిన్నవారైనటువంటి నకుల సహదేవులచే నమస్కరింపబడిన పరమాత్మ గుడాకేశం పరిష్వజ్య, అర్జునుడికి ఆలింగనంతో అతను స్వాగతాన్ని పలికి ద్రౌపదీదేవితో తను మాట్లాడాడు. ఆవిడ యొక్క ఉభయ కుశల సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అటువంటి మాటలను తను మాట్లాడాడు. సదృష్వా ఫాల్గుణం వీరం చిరస్య ప్రియమాగతం పర్యశ్వజత దాశార్హ పునః పునరరిందమః. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జునుడు స్వర్గానికి వెళ్ళి తన యుద్ధానికి కావలసిన అస్త్రాభ్యాసం ఏదైతే ఉందో దానికోసం 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కాబట్టి అర్జునుడిని చూసి పరమాత్మ 5 సంవత్సరాలు అయిపోయింది. అందుకోసం చాలా రోజుల తర్వాత తనతో కలిసినటువంటి అర్జునుడిని పునః పరిష్వజ్య, మరొకసారి తను మాట్లాడుతూ అతన్ని ఆలింగనం చేసుకుంటూ తను ఆనందపడ్డాడు పరమాత్మ. తథైవ సత్యభామాపి ద్రౌపదీం పరిషస్వజే పాండవానాం ప్రియాం భార్యాం కృష్ణస్య మహిషీ ప్రియా. అలాగే కృష్ణుని యొక్క ప్రియతమ మహిషి అయినటువంటి సత్యభామాదేవి కూడా పాండవుల ప్రియ భార్య అయినటువంటి ద్రౌపదీదేవితో తను కూడా సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు వారిద్దరూ కూడా. తతస్తే పాండవా సర్వే సభార్యా సపురోహితా ఆనర్చు పుండరీకాక్షం పరివవృశ్చ సర్వశః. ఇక కృష్ణ పరమాత్మ వీరికి నమస్కరించాడు. పాండవులు ఏం చేశారంటే వారందరూ కూడా సభార్యా ద్రౌపదీ సహితులై సపురోహితా తమ ఆచార్యుల వారైనటువంటి ధౌమ్యాచార్యుల వారితో కలిసి పరమాత్మను అర్చించారు. పరమాత్మ ఏదో ఒక సాలిగ్రామ రూపంలోనో లేకపోతే ఒక అగ్ని రూపంలోనో లేకపోతే ఒక ప్రతిమా రూపంలోనే వస్తేనే, అంటే మన ముందు నిలబడితేనే మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. కానీ పరమాత్మయే ఒక రూపాన్ని ధరించి కృష్ణుడే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పిన విధంగా ఆ కృష్ణుడే స్వయంగా వచ్చి తమ ముందు నిలబడితే వారికి ఎంత ఆనందం కలగాలి. అందులోనూ కూడా వీరిని చూడాలని పరమాత్మ ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చాడు. ఆ ఆనందం వలన వీరందరూ కూడా ఆనర్చుహు పరమాత్మని అర్చించారు. అలాగే పరివవృశ్చ చుట్టుముట్టి నిలబడ్డారు. ఆ పరమాత్మను ఒక్క క్షణం కూడా అలా వదిలి ఉండలేము అనే ఒక భావనతో వారందరూ కూడా అక్కడే ఉన్నారు. కృష్ణస్తు పార్థేన సమేత్య విద్వాన్ ధనంజయేన సురతర్జనేన బభో యథా భూతపతిర్మహాత్మా
సమేత్య సాక్షాత్ భగవాన్ గుహేన. కృష్ణుడు కూడా అర్జునుడితో కలిసి అక్కడ నిలబడ్డాడట. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, ఏ విధంగా భూతపతి అనగా సమస్త అహంకార తత్వం నుండి ఆరంభించి సమస్త భూతాలకు కూడా అధిపతి అయినటువంటి మహాత్ముడైన పరమేశ్వరుడు భగవాన్ గుహేన షడ్గుణేశ్వరిగా సంపన్నుడైనటువంటి షణ్ముఖునితో సహా ఉంటే ఎలా అయితే శోభిస్తాడో ఆ విధంగా కృష్ణుడు కూడా అసురతర్జనైన సమస్త రాక్షస ధ్వంసాన్ని చేసిన అనగా నివాత కవచలే మొదలైన అసురులను నాశనం చేసినటువంటి ఆ అర్జునుడితో కలిసి పరమాత్మ కూడా అత్యంత శోభను పొందాడు. పరమాత్మ శోభను పొందాడు కాదు, అర్జునుడే శోభను పొందాడు. తతస్సమస్తాని కిరీటమాలి వనేష వృత్తాని గదాగ్రజాయ ఉక్త్వా యథావత్ పునరన్వపృచ్ఛత కథం సుభద్రాచ సచాభిమన్యుః. తదుపరి అర్జునుడు పరమాత్మకు అన్ని విషయాలను కూడా తెలిపాడు. అంటే తను స్వర్గానికి వెళ్ళి ఏ విధంగా విద్యను అభ్యసించాడనే విషయాన్ని, అలాగే పాండవుల యొక్క వనవాస వృత్తాంతాన్ని సమస్తాన్ని కూడా పరమాత్మ ముందు చెప్పాడు. చెప్పిన తర్వాత పరమాత్మ కూడా వీరందరి కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగిన తర్వాత ఇక అర్జునుడు పరమాత్మని అడుగుతున్నాడు, కథం సుభద్ర, నా భార్య అయినటువంటి సుభద్ర ఎలా ఉన్నది, అలాగే కథం అభిమన్యుడు కూడా ఎలా ఉన్నాడు అని అడిగిన తర్వాత సపూజయిత్వా మధుః యథావత్ పార్థం చ కృష్ణాం చ పురోహితం చ ఉవాచ రాచానమభిప్రశంసన్ యుధిష్ఠిరం తత్ర సహోపవిశ్య. అర్జునుడైతే అడిగాడు, నా భార్య అయిన సుభద్ర ఎలా ఉన్నది, అలాగే నా కుమారుడైన అభిమన్యుడు ఎలా ఉన్నాడు అని. కృష్ణ పరమాత్మ దానికి సమాధానాన్ని దాటివేశాడు. ఎందుకంటే ముందు చెప్పబోతున్నాడు. అందుకోసం సమాధానం చెప్పకుండా ఆ మధునామక దైత్యుడిని సంహరించినటువంటి ఆ పరమాత్మ పార్థుడిని అనగా అర్జునుడిని, ద్రౌపదీదేవిని, పురోహితుడిని వీరందరూ కూడా అలా చుట్టుముట్టి ఉండే సందర్భంలో యుధిష్ఠిరుడితో మాట్లాడుతున్నాడు పరమాత్మ. ధర్మపర పాండవ రాజ్యలాభాత్ తస్యార్థమాహుస్తపయేవ రాజన్ సత్యార్జవాభ్యాం చరతా స్వధర్మం జితస్త్వయాయం చ పరశ్చ లోకః. చాలా మంచి మాటలు చెబుతున్నాడు. ఎవరైనా కష్టకాలంలో ఉండే సందర్భంలో వారికి మనం ధర్మాన్ని ఉపదేశించాలి. కానీ మనం ఉపదేశించేటువంటి ధర్మం ఏదైతే ఉందో వారికి మనస్సుకు ఆనందం కలిగించాలి. కష్టాలలో ఉన్నప్పుడు అయ్యా నువ్వు ఇంకా కష్టపడవని చెప్పకూడదు. నాయనా కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, కష్టాలు ఉన్నప్పుడే మనం గట్టిగా వాటిని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనే ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగ్గా చెప్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా కష్టపడని కష్టపడేవాడికే చెబుతుంటే వారికి ఇక చిరెత్తుకొచ్చి కోపం వస్తుంది. అలా చెప్పకూడదు. కాబట్టి పరమాత్మ చక్కటి దృక్పథంతో చెబుతున్నాడు, నాయనా ఓ ధర్మరాజా, ధర్మపర పాండవ రాజ్యలాభాత్, రాజ్యాన్ని పొందడం కన్నా ధర్మాన్ని ఆచరించడం అనేది చాలా గొప్పది, ధర్మమే గొప్పది. అలాగే తపస్సు ద్వారా మాత్రమే ధర్మం వృద్ధి చెందుతుంది. తస్యార్థమాహు తపయేవ రాజన్, ఆ ధర్మాన్ని పొందాలంటే దానికి తపస్సే కారణము. సత్యార్జవాభ్యాం చరతా స్వధర్మం, సత్యము ఆర్జవం అనగా రుజుస్వభావం అంటే అన్ని విషయాల్లో తలదూర్చకుండా ఉండుట, అలాగే తనంతటుగా తాను ఉంటూ తన సాధన తను చేసుకుంటూ మరొకరిని కూడా సన్మార్గంలో నడిపించుట అనే దాన్ని రుజుస్వభావం అని అంటారు. అటువంటి సత్యము ఆర్జవ స్వభావంతో ఎవరైతే స్వధర్మాన్ని చేస్తున్నారో వారి ద్వారా ఇహలోకం అలాగే పరలోకం రెండు కూడా జయించబడ్డాయి. అనగా ఈ లోకంలో పరలోకంలో వారు సుఖంగా ఉంటారు. అంటే ఈ శ్లోకానికి అలాగే ఈ వృత్తాంతానికి అర్థం ఏమిటంటే మీరందరూ కూడా ధర్మ నిరతతో ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ చెబుతున్నాడు. రాజ్యలాభం కన్నా ధర్మం అనేది గొప్పది, ధర్మం కోసం తపస్సు చేయాలి. అలాగే సత్యము ఆర్జవము ఇటువంటి వాటితో స్వధర్మాన్ని ఆచరించడం వలన ఇహలోకంలో మరియు పరలోకంలో సుఖాన్ని పొందుతారు. అలాగే మీరందరూ కూడా ఉన్నారు, అటువంటి సన్మార్గంలోనే ఉన్నారు. ఎందుకుంటే అధీతమగ్నే చరతా వ్రతాని సమ్యక్ ధనుర్వేదమవాప్యకృత్స్నం క్షాత్రేణ ధర్మేణ వసూని లబ్ధ్వా సర్వే హ్యవాప్తాః క్రతవః పురాణాః. మీరందరూ కూడా అధీతమగ్రే చరతా వ్రతాని, బ్రహ్మచర్యాది వ్రతాలతో
అన్ని వేదాల యొక్క అధ్యయనాన్ని చేశారు. సమ్యక్ ధనుర్వేదం అవాప్యకృత్సం, ద్రోణాచార్యుల వారి ద్వారా ధనుర్వేదాన్ని కూడా చక్కగా ఉపదేశాన్ని పొందారు. ఆ ఉపదేశం పొందే సందర్భంలో కూడా గురు సేవను చేయాలి. గురువుకి అభీష్టమైన కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చేయాలి. వాటినే చక్కగా చేసి చూపించారు. ద్రుపదరాజు యొక్క నిగ్రహం కానీ, అలాగే అధ్యయనం చేసే సందర్భంలో గురుసేవ ఇత్యాది ఏవైతే సుగుణాలు ఉంటాయో ఆ సుగుణాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. క్షాత్రేణ ధర్మేణ వసూని లబ్ధ్వా, మీరందరూ కూడా ఎన్నో యుద్ధాలు చేసి వసూని లబ్ధ్వా ధనాన్ని పొందారు. క్షత్రియుని యొక్క ధర్మం అది. క్షత్రియుడు ధనాన్ని ఎలా పొందాలంటే వాడు ఏదో వ్యాపారం చేసి లేకపోతే ఇంకొకరి సొమ్మును కొల్లగొట్టి అలా వాడు తన సంపదలను పెంచుకోకూడదు. వాడు ధర్మబద్ధంగా తన యుద్ధాన్ని చేసి ఆ యుద్ధం ద్వారా మాత్రమే తన సంపదలను పెంచుకోవాలి. మీరందరూ కూడా అదే విధంగా చేశారు. ఎందుకంటే సర్వే హ్యవాప్తా కృతవ పురాణాః, ప్రపంచంలో ఎవరికి అందరికీ అసాధ్యమైనటువంటి రాజసూయాది యాగాలు చేసిన వారు మీరందరూ కూడా. ఆ రాజసూయాగం చేసే సందర్భంలో ప్రపంచ మొత్తాన్ని కూడా జయించి వారి ద్వారా కప్పాన్ని పొంది మీరెన్నో ధనాన్ని కూడా పొందారు. అలాగే ఎన్నో యజ్ఞాలను కూడా చేశారు. ధనాన్ని ఎందుకు పొందాలంటే అందరికీ వితరణ చేయడం కోసం, అలాగే యజ్ఞం చేయడం కోసం. దీనికోసం మాత్రమే సంపదలను పొందితే అది ధర్మబద్ధము అంటారు. అలా కాకుండా తన భోగం కోసం తనేమైనా సంపదలను పొందితే అది అధర్మబద్ధమైనటువంటి సంపాదన. నగ్రామ్య ధర్మేషు రతిస్తవాస్తి కామాన్న కించిత్ కురుషే నరేంద్ర నచార్థలోభాత్ ప్రజహాసి ధర్మం తస్మాత్ ప్రభావాదసి ధర్మరాజః. ఓ పాండునందన, నిన్ను ధర్మరాజు ని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? నగ్రామ్య ధర్మేషు రతిస్తవాస్తి. ఇహలోకంలో ఎందరో ఉన్నారు. వారందరూ కూడా గ్రామ్య ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా లౌకిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు సంపాదన ఎలా చేయాలి, ఈరోజు అక్కడికి వెళ్తే అక్కడేం పని చేయాలి, ఇక్కడికి వెళ్తే ఇక్కడేం పని చేయాలి, వాళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, ఇటువంటి లౌకిక విషయాల్ని ఆలోచిస్తూ లౌకిక అంతవరకు మాత్రమే ఆగిపోతారు. అలాగే కామాన్న కించిత్ కురుషే నరేంద్ర, అసలు నీకు స్త్రీ భోగం పైన ఎక్కువ ఆసక్తి లేనే లేదు. ఎందుకంటే ప్రజాయై గృహమేధినామని రఘువంశంలో చెప్పిన విధంగా మీరందరూ కూడా వివాహం చేసుకున్నారు. ఎందుకంటే మీ వంశాన్ని పెంచడం కోసం మాత్రమే మీరు వివాహం చేసుకున్నారు. కానీ స్త్రీ యొక్క కామాన్ని అనగా ఆ కామం ద్వారా అనేక సుఖాలను పొందాలనే వాంఛ మీకు లేదు. అలాగే అర్థలోభం అనగా ధనాన్ని ఇంకా పొందాలి, ఇంకా సంపాదించాలి అనే లోభం కానీ, లేకపోతే తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సదుపయోగాని కోసం వాడకుండా తమ కోసం మాత్రమే వాడుకుంటూ దాన్ని దాచిపెట్టడం అనేది దుర్గుణం మీ దగ్గర లేదు. అలాగే ఆ అర్థం కోసం మీరెప్పుడు కూడా ధర్మాన్ని వదలలేదు నీవు ధర్మరాజా. తస్మాత్ ప్రభావాద్ అసి ధర్మరాజః, అందుకోసమేనయ్యా ఇటువంటి సద్గుణాలు ఉన్నాయి కాబట్టే నిన్ను ధర్మరాజు అని పిలిచారు. ఇంకొకసారి ధర్మరాజు యొక్క గుణాలను చూసుకుంటే గ్రామ్య ధర్మాలపైన ఎటువంటి ఆసక్తి లేదు, అనగా లౌకిక విషయాలపైన ఆసక్తి లేదు. స్త్రీ భోగమే ఇవే మొదలైనటువంటి భోగాలపైన అసలే ఆసక్తి లేదు. అర్థలోభం లేదు. అందుకోసమే ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు కాబట్టే నిన్ను ధర్మరాజు అని పిలిచారు. దానం చ సత్యం చ తపశ్చ రాజన్ శ్రద్ధా చ బుద్ధిశ్చ క్షమాధృతిశ్చ అవాప్య రాష్ట్రాని వసూని భోగాన్ ఏషా పరాపార్థ సదారతిస్తే. నాయనా, నీలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. అవేవిటో తెలుసా? రాజ్యలాభం కలిగినప్పటికీ కూడా సద్గుణాలను వదలలేదు నువ్వు. ఎందరో రాజు కాకముందు ఒక తీరు, రాజు అయిన తర్వాత ఒక తీరుని చూపిస్తూ ఉంటారు. రాజ్యాన్ని పొందిన తర్వాత దర్పము, అహంకారము, మదము ఇవే దుర్గుణాలతో ప్రజలను హింసిస్తూ ఎప్పుడు కూడా భోగలోలసుడై భోగాలను మాత్రమే అనుభవిస్తూ రాజ్యాన్ని ప్రజలను పరిపాలించకుండా అలా వీధిలో పడేస్తుంటారు. కానీ నీవు అటువంటి వాడు కాదు. ఎందుకంటే దానము, సత్యము, తపస్సు, శ్రద్ధ, బుద్ధి, క్షమ, ధైర్యము ఇటువంటి అన్ని సద్గుణాలు పొందినవాడివి కాబట్టే నీవు అవాప్య రాష్ట్రాన్ని వసూని భోగాన్, ఎన్నో రాష్ట్రాలను నీ వశం చేసుకున్నావు. ఎన్నో భోగభాగ్యాల వస్తువులు నీ దగ్గర ఉన్నాయి. కానీ వాటిపైన ఎటువంటి ఆసక్తి నీకు లేదు. నైషాపరా పార్థ సదారతిస్తే, వాటిపైన ఎటువంటి ఆసక్తి లేదు. కానీ దానాది సద్గుణాల్లో మాత్రం నీ ఆసక్తి అనేది ఇంకా తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నది. యదా జనౌఘః కురుజాంగలానాం
కృష్ణాం సభాయామవశామపశ్యత్ అభేత ధర్మ వ్యవహార వృత్తం సహేత తత్పాండవ కస్వదన్యః. ఓ పాండునందన, కౌరవులు వారందరూ కూడా ద్యూత సభలో ద్రౌపదీదేవిని ఎంతో అవమానం చేశారు. ఎంతో అధర్మబద్ధమైనటువంటి మాటలను కూడా వారు మాట్లాడారు. అంత అధర్మంగా ఉన్నప్పుడు కూడా నీ ధైర్యాన్ని, నీ ధర్మ నిరతిని నీవెప్పుడు కూడా వదలలేదు. ఆ సందర్భంలో కూడా నీ ధర్మ బుద్ధిని చూపిస్తూ నీవు నిజమైనటువంటి ధర్మరాజుగా నీవు పేరు ప్రఖ్యాతులను పొందావు. అసంశయం సర్వ సమృద్ధ కామః క్షిప్రం ప్రజాయా పాలయితాసి సమ్యక్ ఇమే వయం నిగ్రహణే కురూణాం యది ప్రతిజ్ఞా భవతః సమాప్త. ఓ ధర్మరాజా, అత్యంత శీఘ్రంలోనే మీ కోరికలన్నీ కూడా నెరవేరే శుభగడియలు రాబోతూ ఉన్నాయి. అలాగే మీరు సింహాసనాన్ని అధిష్ఠించి ధర్మబద్ధంగా ప్రజాపాలన కూడా మీరు చేయబోతున్నారు ఆనతి కాలంలోనే. నేను చెప్పే విషయంలో కొంత కూడా అనుమానం అనేది మీకు అవసరం లేదు. ఇక మీ వనవాస విషయక ప్రతిజ్ఞ అనేది పూర్తి కాగానే మీ శత్రువులైనటువంటి కౌరవులను మట్టు పెట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. అంటే మీరందరూ కూడా ఇప్పుడు వనవాసంలో కూడా ధర్మాన్ని వదలక మీరు యజ్ఞయాగాదులు చక్కగా చేస్తూనే ఉన్నారు. మీతో వచ్చిన వారి కష్టసుఖాలను మీరు సరిగ్గా విచారిస్తూ వారిని కూడా సుఖంగా చూసుకుంటున్నారంటే మీ ధర్మనిరత గురించి మేమేమని చెప్పాలి? అటువంటి మీకు అండగా మేమున్నాము, భయపడవద్దు అని కృష్ణుడు అభయాన్నిస్తున్నాడు. ధౌమ్యం చ భీమం చ యుధిష్ఠిరం చ యమౌ చ కృష్ణాం చ దశార్హ సింహః ఉవాచ్య దిష్ట్యా భవతాం శివేన ప్రాప్తః కిరీటి ముదితః కృతాస్త్రః. తర్వాత పరమాత్మ ధౌమ్యాచార్యుల వారిని, భీముడిని, యుధిష్ఠిరుడిని, నకుల సహదేవులను ద్రౌపదీదేవి వైపు చూస్తూ ఇలా అంటున్నాడు. మీ అందరూ కూడా మీ అందరి సహకారం వలన, మీ అందరి శుభాకాంక్షల వలనే అర్జునుడు దిగ్విజయంగా అన్ని అస్త్రాలను కూడా స్వర్గలోకంలో అభ్యసించి తిరిగి వచ్చాడు. ఇదేదో సామాన్యమైన విషయం కాదు. స్వర్గానికి సశరీరంగా వెళ్ళడమే గొప్ప. అందులోనూ కూడా అక్కడ సాక్షాత్తుగా దేవేంద్రుడి దగ్గరనే ఎన్నో అస్త్రాలను వాడు తెలుసుకోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. అదంతా కూడా మీ సహకారము. మీ సహకారం లేనిదే అర్జునుడు ఇంత గొప్ప సాధనను చేయలేడు. అంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. ప్రోవాచ కృష్ణామపి యాజ్ఞసేనీం దాశార్హ భర్తా సహితా సుహృద్భిః దిష్ట్యా సమగ్రాసి ధనంజయేన సమాగతేత్యేవమువాచ కృష్ణః. తర్వాత బంధు పరివృతుడైనటువంటి అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క చుట్టూ నిలబడ్డారు. కాబట్టి ఆ పరమాత్మ యాజ్ఞసేని, యజ్ఞసేనుడు అనగా ద్రుపదరాజు, ఆ ద్రుపదరాజు కుమార్తె అయినటువంటి యాజ్ఞసేని అనగా ద్రౌపదీదేవితో ఈ విధంగా అంటున్నాడు. ఓ ద్రౌపది, అర్జునుడు తిరిగి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడంటే నీ సమస్త కామనలన్నీ కూడా నెరవేరినట్టే. నీవు మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలుసు. ఎప్పుడెప్పుడు దుర్యోధనాదులు వధించబడతారో అని ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ అన్ని కామనలను కూడా త్వరలోనే పూర్తవుతాయి. కృష్ణే ధనుర్వేదరతి ప్రధానాః తవాత్మజాస్తే శిశవస్సుశీలాః సద్భిః సదైవాచరితం సుహృద్భిః చరంతి పుత్రాస్తవ యాజ్ఞసేని. ఇక ద్రౌపదీదేవి యొక్క మనసులో ఇంకొక విషయం కూడా ఉన్నది. ఆ విషయాన్ని ఇంతవరకు కూడా ఎవరూ ప్రాయశః గమనించలేదు. కానీ కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు కదా. అందులోనూ కూడా ద్రౌపదిని ఎప్పుడు కూడా కాచే స్వభావం, రక్షించే స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆవిడ మనసులో ఉన్నటువంటి విషయాలని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. మీ కుమారులు అనగా పాండవులు, పంచ పాండవుల ద్వారా ఒక్కొక్కరి ద్వారా ప్రత్యేకంగా ద్రౌపదీదేవి యందు 5 కుమారులు పుట్టారు. వారెవరు అంటే ప్రతివింధ్యాదులు అని వారిని వ్యవహరిస్తూ ఉంటారు. ధర్మరాజు ద్వారా ద్రౌపదీదేవిలో పుట్టినవాడు ప్రతివింధ్యుడు. అలాగే ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం సుతసోమ మాత్రేని. భీముడి ద్వారా ద్రౌపదీదేవిలో పుట్టినవాడు సుతసోముడు. అర్జునుడి ద్వారా ద్రౌపదీదేవి యందు పుట్టినవాడు శృతకర్మ. నకులుడి ద్వారా పుట్టినవాడు శతానీకుడు. సహదేవుడి ద్వారా ద్రౌపదీదేవి యందు పుట్టినవాడు శృతసేనుడు. ఈ 5 కూడా వీరందరూ కూడా చక్కగా మా ద్వారకా పట్టణంలోనే ఉన్నారు. నీ కుమారులు వీరెవరైతే ఉన్నారో చక్కని నడవడిక కలిగిన వారు, చక్కని స్వభావం వీరందరిది కూడా. ఎక్కడ కూడా వక్ర స్వభావం అనేది లేదు. కానీ వీరికి ధనుర్వేదం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నది. ఎందుకు అంటే ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందో
ఆ యుద్ధంలో చక్కగా పాల్గొనాలి, ఆ యుద్ధంలో ఆ కౌరవుల యొక్క సేనను చీల్చి చెండాలనే ఒక ఆకాంక్షతో ధనుర్వేదాన్ని వారు చక్కగా అభ్యాసం చేస్తున్నారు. అలాగే వారందరూ కూడా ఎలా ఉన్నారంటే వారు చక్కటి స్నేహాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరైతే సత్పురుషులు ఉంటారో ఆ సత్పురుషులతో మాత్రమే స్నేహం చేస్తూ వారందరూ కూడా సన్మార్గంలోనే ఉన్నారు, సదాచారాన్ని వారు ఆచరిస్తూ ఉన్నారు అని పరమాత్మ ఆ ద్వారకాపట్టణంలో జరిగిన వృత్తాంతాన్ని చెబుతున్నాడు. ఇంకా పరమాత్మ ఆ ద్వారకాపట్టణంలోనే జరిగిన అనేక వృత్తాంతాలను చెబుతూ ఉన్నాడు. ఆ అన్ని విషయాలను కూడా మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల కింద సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.